వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే వేరుశెనగ విత్తనాల వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం. పెట్టుబడి వివరాలు: మీరు 10,000 రూపాయల బడ్జెట్లో ఈ వ్యాపారాన్ని సులభంగా మొదలు పెట్టవచ్చు. ఇందులో ప్రధానంగా 6,000 రూపాయలు నాణ్యమైన వేరుశెనగ విత్తనాలు కొనడానికి కేటాయించాలి. వేయించడానికి కావాల్సిన నూనె, మసాలా, ఉప్పు మరియు గ్యాస్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు అవుతుంది. మిగిలిన 2,000 రూపాయలు ప్యాకింగ్ కవర్లు మరియు ఇతర చిల్లర ఖర్చులకు సరిపోతాయి. ఇలా మొత్తం 10,000 రూపాయలతో మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు. లాభాలు ఎంత ఉంటాయి? హోల్సేల్ మార్కెట్లో 1 కిలో ముడి వేరుశెనగ కాయలు సుమారు 80 నుండి 100 రూపాయలకు దొరుకుతాయి. వీటిని వేయించి మసాలా దట్టించి అమ్మితే కిలో 200 నుండి 240 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ఖర్చులు పోను మీకు కిలో మీద 80 నుండి 100 రూపాయల నికర లాభం మిగులుతుంది. మీరు రోజుకు కనీసం 10 కిలోలు అమ్మగలిగితే రోజుకు 1,000 రూపాయలు సంపాదించవచ్చు. అంటే నెలకు 30,000 రూపాయల ఆదాయం ఉంటుంది. సరుకు ఎక్కడ కొనాలి? మీకు దగ్గర్లో రైతులు ఉంటే నేరుగా వారి పొలం దగ్గరే కొనడం ఉత్తమం. దీనివల్ల మీకు తక్కువ ధరకు సరుకు దొరుకుతుంది. ఒకవేళ రైతులు అందుబాటులో లేకపోతే మీ జిల్లాలోని పెద్ద హోల్సేల్ మార్కెట్ లేదా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనవచ్చు. ఎలా అమ్మాలి? వేయించిన పల్లీలను 50 గ్రాములు మరియు 100 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారు చేయాలి. వీటిని కిరాణా షాపులు, బేకరీలు మరియు వైన్ షాపులకు సప్లై చేయవచ్చు. అలాగే సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే సెంటర్లు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లేదా పార్కుల దగ్గర చిన్న టేబుల్ వేసి అమ్మితే మంచి గిరాకీ ఉంటుంది. నాణ్యత మరియు రుచి బాగుంటే జనం మీ కోసమే వెతుక్కుంటూ వస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.